ఈరోజు మనం ప్రభువుని ఆరాధించడం కొరకై ఇంతవరకు కూడా మన ప్రభువుని మనం పాటల ద్వారా మహింపరిచాము. ఇప్పుడు ప్రభువుని ఆరాధించడం కొరకై ఆరాధన వర్తమానం వింటాం. ఆరాధించడం కొరకై ఆరాధన వర్తమానం కొరకై కీర్తన గ్రంథం 84వ సంకీర్తన 2వ వచనం చదువుకుంటాం. కీర్తన గ్రంథం దావీదు రాసిన సంకీర్తన 84వ అధ్యాయము 2వ వచనం చదువుకుంటాం. యెహోవా మందిర ఆవరణమును చూడవలని నా ప్రాణం ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, కృపగల దేవా, నాయన మీకే వేలాది వందనాలు స్తోత్రాలు ధరించుకుంటున్నాం. మిమ్మల్ని ఆరాధించడం కొరకై ఆరాధన వర్తమానం కొరకై మమ్మల్ని సంసిద్ధపరచండి. నిలబడి మీ దాసుడు, నేనైతే బలహీనుడను ప్రభా, నిష్ప్రయోజకుడి దాసుడిని ప్రభా. నాయన మీకు శక్తితో నింపండి ప్రభా. మీ మాటలు నా నోట ఉంచండి ప్రభా. మీ పరిశుద్ధాత్మ పూర్ణంగా చేయండి. మీ నడిపింపును, మీ కృపను కోరుకుంటున్నాను. ఆయన నీవేదైనా పైనుండి అందిస్తే తప్ప నేనేమి కూడా మాట్లాడలేని నిస్సహాయ దాసునని మీ ఎదుట నేను ఒప్పుకుంటూ నన్ను నేను పూర్తిగా ఖాళీ చేసుకుంటున్నాను. నాయన మీరే మాట్లాడి ప్రభు మీ బిడ్డలు మీ సంతృప్తిపరిచి మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ మాటలు ప్రభు మన గమనంలోకి తీసుకొస్తున్నారు. ఈరోజు ఆరాధించడం కొరకై 84వ సంకీర్తన 2వ వచనాన్ని మనం చూస్తూ వస్తే దావీదు తన అనుభవంలో రాస్తున్నటువంటి మాటలు, కొర కుమారులు ఈ మాటలు ఇక్కడ రాస్తున్నారు. ఏమని రాస్తున్నారంటే, యెహోవా మందిర ఆవరణను చూడవలని నా ప్రాణము ఎలా ఉన్నదంట, ఎంతో ఆశపడుచున్నది. ఎంతో ఆశపడుచుందట. దేవుని యొక్క మందిరాన్ని చూడాలి. ఎవరిని చూడాలి? దేవుని మందిరాన్ని చూడాలి అనేటువంటి ఆశ. దేవుని చూడాలి, దేవుని ఆరాధించాలి, దేవుని సన్నిధికి నేను వెళ్ళాలి, ఆయన మందిరంలో ఆయన ప్రజలతో నేను కలిసి ఆయన స్తుతించాలి, ఘనపరచాలి అనేటువంటి ఆశ. యెహోవా మందిరమును చూడాలి అనేటువంటి ఆశ. ఎవరినో చూడాలని కాదు, కానీ యెహోవా మందిరమును చూడవాలని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. ఎంతో ఆశపడుచున్నది. అది ఏం చేయబడుతుందంట? సొమ్మసిల్లుచున్నదంట. నిజంగా మన ప్రాణం సొమ్మసిల్లిపోతుంది. దేవుని మందిరం చూడాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని ఘనపరచాలి అనేటువంటి ఆశ, తృష్ణ ఈనాడు అనేకులకు ఉండలేదు. దేవుని మందిరంలో ఉన్నటువంటి సంతోషము, సమాధానము కదా, దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు, అవన్నీ కూడా దేవుని మందిరానికి వస్తేనే కదా దేవుడు ఇచ్చేది నీకు. దేవుని సన్నిధికి రాకుండా నాకు ఆశీర్వాదాలు కావాలి, నాకు ఈ కావాలి, నా బిడ్డలు దీవించబడాలి, నా వాళ్ళు మరి ఇదిగా ఉండాలని నీవు అనుకుంటే ప్రయోజనం లేదు. వారిని కూడా మందిరానికి నడిపించాలి. దేవుని మందిరంలో ఉండేటువంటి ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. మనం ఇచ్చేవి మన చెయ్యేది ఇంత చెయ్యే. దేవుడు ఆయన హస్తము బలిష్టమైన హస్తం. ఆయన హస్తముతో ఇస్తే నిన్ను నన్ను కూడా ఎంతో బలిష్టంగా ఆయన ఆశీర్వదించేటువంటి వాడు ఉంటాడు. అందుకనే వీళ్ళు ఏమంటున్నారంటే, యెహోవా మందిర ఆవరణను చూడవలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నదంట. కాబట్టి వాళ్ళ యొక్క ఆశ, తృష్ణ, కోరిక ఎలా ఉన్నదని మరి చూస్తే కోర కుమార్ రాసినటువంటి మాటలో దేవుని చూడాలి, ఆయన మందిరాలను చూడాలి, అందుకోసం నా ప్రాణం సొమ్మసిల్లుచున్నది అంటారు కదా. కొంతమందికి నేను నిజంగా మా బిడ్డల దగ్గరికి వెళితే నాకు ఎంతో ప్రాణం హాయిగా ఉండిద్దే అంటారు కొంతమంది తల్లిదండ్రులు. అలాగే దేవుని మందిరానికి కూడా వెళ్ళినప్పుడు మన ప్రాణము సొమ్మసిల్లుది. అవన్నీ కూడా ఎలా ఉంటాయంటే, నా ప్రాణం సొమ్మసిల్లుచున్నది. ఎందుకంటే ఆయనలో జీవము గల దేవుడు, మన దేవుడు జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఎలా ఉన్నదంట, ఆనందముతో కేకలు వేసాయండి. ఆనందం, ఎక్కడ లేని ఆనందం దేవుని సన్నిధిలో, సంతోషం దేవుని సన్నిధిలో. ఎక్కడ కూడా ఈ ఆనందం మనకు దొరకదు. దేవుని సన్నిధిలో మాత్రమే ఆనందించగలుగుతాం, సంతోషించగలుగుతాం. దేవుడు మనతో ఉంటాడు, దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, జీవము గల దేవుని దర్శించడానికి. ఎవరిని దర్శించడానికంట? జీవము కలిగినటువంటి దేవుడిని నేను చూడాలి. అందుకని 42వ అధ్యాయము 2వ వచనం చదివితే, కీర్తన గ్రంథం 42వ అధ్యాయము 2వ వచనం కూడా చదువుకుంటే ఇక్కడ మనకు ఒక మాట మనకి కనిపిస్తుంది. 42
రెండవ వచనంలో అంటున్నాడు, కోర కుమారుడు రచించింది ఇది కూడా అంటున్నాడు, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడూ కనబడేదను అని క్వశ్చన్ మార్క్. చూసారా, వాళ్ళకున్నటువంటి తృష్ణ, ఆశ, కోరిక. ఈనాడు కూడా అనేక మంది అన్యజనులు మరి రక్షించబడినటువంటి వారు, ప్రభువును కొత్తగా తెలుసుకున్నటువంటి వారు, మరి ఆదివారం వచ్చిందంటే ప్రభు దినం, ఉదయాన్నే మరి వారి యొక్క స్నానాలు సంధ్యాలు అన్నీ కూడా చేసుకుని చక్కగా మంచి తెల్లటి వస్త్రాలు ధరించుకుని దేవుని మందిరానికి సమయానికి వెళ్ళిపోతున్నారు. ఇంట్లో ఏదే కూడా మరి తీస్తే తర్వాత వండుకోవచ్చు, ఆదివారం అంటే స్పెషల్ ఉండేది కదా, ఇవన్నీ కూడా సాయంత్రమే. కాబట్టి దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి ముందు. అందుకే అట్టి విధంగా ఈనాడు అనేకులు ప్రభువుని కనపరుస్తున్నారు. నిజంగా వారిని చూస్తే మనకు నిజంగా సిగ్గేస్తుంది. కాబట్టి నీలో నాలో కూడా అలాంటి ఆశ, తృష్ణ, కోరిక మనకేమైనా ఉన్నాయి అసలు? కాబట్టి ఆయన అంటున్నాడు, నా ప్రాణము దేవుని కొరకు ఏం చేయబడుతుందంట, తృష్ణ కొనుచున్నది అంటున్నాడు. నా ప్రాణము ఎవరి కోసం తృష్ణ కొనుచున్నదంట, దేవుని కొరకు నా ప్రాణము తృష్ణ కొనుచున్నది అని రాయబడుతున్నది. రెండవది, జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను అంటున్నాడు. కాబట్టి దేవుని సన్నిధికి నేను ఎప్పుడై వచ్చేదను అనేటువంటి తృష్ణ కలిగి ఉన్నటువంటి వాడిగా మరి మనం చూస్తున్నాం. కాబట్టి నీవు నేను కూడా నా జీవితంలో మనకున్నటువంటి పని పాటలు అవన్నీ కూడా చక్కగా పెందలకాడ ముగించుకొని ఆదివారం దినం నాడు త్వరగా మందిరా సన్నిధిలో దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని ఘనపరచాలి అనేటువంటి తృష్ణ ఉండాలి. లేకపోతే దేవుని మందిరంలో ఏదైనా నాకు చేతైన పని నేను చేయాలి, లేకపోతే నేను చేపలు వేయాలి, లేకపోతే ఏదైనా శుభ్రం చేయాలి కదా, లేకుంటే ఏదైనా కడగాలి అనేటువంటి ఆశ ఉండాలి, తృష్ణ ఉండాలి. మా మందిరంలో ఉన్నప్పుడు ఆ యొక్క మందిరంలో రామతులసం గారు ఉండేవాళ్ళు. చాలా దేవుని పని, ఆమె వంగి కూడా ఆమె నడవలేని పరిస్థితుల్లో కూడా వచ్చి దేవుని మందిరాన్ని చక్కగా శుభ్రపరిచేది, వాళ్ళ పాత్రలు కడిగేవాళ్ళు, ఎంత శ్రద్ధ కలిగి ఉండేవాళ్ళు. కాబట్టి నా జీవితంలో ఈ కోర కుమారులు అంటున్నారు, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను అంటున్నాడు. కాబట్టి ఎంత తృష్టి కలిగినటువంటి ఆ యొక్క మరి దేవుని దాసురాల్లో నిజంగా వారు ఎంతగా దేవునికి ఎంతో సేవ చేసినటువంటి వారు ఉన్నారు. కాబట్టి భయపడ్డారు దేవునికి. కాబట్టి నా జీవితంలో కూడా దేవుని అక్కడ అంటున్నాడు, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదనో అనేటువంటిది ఆశ మనకున్నదా? కాబట్టి ఈనాడు మనిషి దేవుని మందిరానికి వెళ్ళొచ్చులే, తర్వాత వెళ్ళొచ్చు, ఎవరేమంటారు, పాస్టర్ గారు ఏమంటారు, మనల్ని ఏమనంటే మానేద్దాం కదా, ఏమంటారు, మానేసేద్దాం. మానేసి ఎవరు నష్టపోతారు? నీవే నష్టపోతావు కదా. కాబట్టి మనం స్థిరముగా ఉండాలి, ఉన్న మందిరంలోనే మనము స్థిరముగా ఉండాలి. అందుకని వీళ్ళు అంటున్నారు, మరి దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదని అంటున్నాడు. కాబట్టి నేను కూడా దేవుని కంటికి కనపడాలి. కాబట్టి ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవుడు మందిరంలో ఉంటాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన నన్ను కూడా చూస్తాడు. ఎవరు మందిరంలో ఉన్నారు, ఎవరు లేరు అనేటువంటిది కూడా ఆయన చక్కగా చూసేటువంటి వాడుగా మన ప్రభు ఉంటున్నాడు. అందుని బట్టి మన ప్రభువును మనం ఆరాధించి మన ప్రభువును మనం గణపరచాలి. అందుకని ఇక్కడ దావీదు గారు కూడా అంటున్నాడు, 84వ సంకీర్తనలో అన్నాడు కదా, నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది, అది సొమ్మసిల్లుచున్నది, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఎలా ఉన్నదంట, ఆనందముతో కేకలు వేస్తాయి. ఆనందం, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆనందం. ఎంత పాడతారు చూసారా, స్వరమెత్తి పాడతారు. కాబట్టి దేవుని యొక్క ఆత్మతో వారు పాటలు పాడేటువంటి వారు ఉంటారు. కాబట్టి స్తుతించేటువంటి వారిగా, గణపరిచేటువంటి వారిగా ప్రభువు నుండేటువంటిది మరి నా జీవితంలో మనం అలవర్చుకోవాల్సిన వారు వింటున్నాం. ఇప్పుడు అట్టి విధంగా ప్రభువుని మనం హృదయమార కూడా ఆరాధించి మన ప్రభువుని మనం గణపరచాలి. అలాగే 144వ సంకీర్తన, దావీదు రాసిన సంకీర్తన 144వ సంకీర్తన, 144వ సంకీర్తనలో ఈ మాట మనం చూస్తాము. 14వ వచనం చివరి లైన్, 144వ సంకీర్తన 14వ వచనం చివరి భాగంలో మరి అక్కడ అంటున్నాడు, ఇట్టి స్థితి గల వారు ధన్యులు అని రాయబడతా ఉన్నాయి. కాబట్టి ఎలాంటి స్థితి అంట, ఇట్టి స్థితి గల వారు ధన్యులు. రెండవది ఎవరు ధన్యులు అంటే మరి 15వ వచనంలో యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అంట. కాబట్టి యెహోవా తమకు దేవుడుగా కలిగినటువంటి జనులు నిజముగా ధన్యులండి.
ఎవరైతే దేవుడిని నమ్ముకోలేదో, దేవుడిని యందు విశ్వాసం ఉంచలేదో, దేవుని యందు వారు ఉండలేదో వారు నిజంగా చాలా నష్టపోతారు. అయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తాం. కాబట్టి ఎవరు ధన్యులంటే ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా, ప్రభువుగా, రాజుగా వారి హృదయంలో వారు విశ్వాసం ఉంచి చేర్చుకుంటారో వారు నిజముగా ధన్యులండి. ఈ లోకంలో ఉండా లేకపోయినా కూడా మరి దేవుడు వారితో ఉండేటువంటి వాడుకుంటాడు. కాబట్టి ఈ రెండవ స్థలంపులో చూస్తే మరి మన భాగంలో తీసుకొచ్చినటువంటి మాట 44వ సంకీర్తన 144 మరి 14 చివరి వచనం చూస్తే ఎట్టి స్థితి గలవారు ధన్యులు అని రాయబడుతుంది. కాబట్టి ఎట్టి స్థితి గలవారంటే యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులుగా నిన్ను నన్ను కూడా చేశాడు, ధన్యురాలుగా నిన్ను నన్ను చేశాడు. ఒకప్పుడు ఇలాంటి ధన్యత లేదు, నా వ్యక్తిగత జీవితంలో నాకు ఎలాంటి భాగ్యం లేదు, ధన్యత లేదు. దేవుడు నా జీవితంలో నేను ఎప్పుడైతే చేర్చుకున్నానో అప్పుడే నా జీవితం నిజంగా మారిపోయింది. దేవుడు నా జీవితాన్ని మార్చేసినటువంటి వాడుకున్నాడు. వాడు నా జీవితంలో కూడా నీ స్థితి అంతా కూడా, నీ గతంతా కూడా దేవుడు మార్చగలడు. కాబట్టి నీవు నేను కూడా మరి దేవునితో ఉంటే దేవుడే నీకు నాకు కూడా తోడుగా ఉండేటువంటి వారుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉంటారు. అలాగే 107వ సంకీర్తన దావీదు గారు రాసిన సంకీర్తన 107వ సంకీర్తనలో కూడా ఒక మాట చూస్తాం. 107వ సంకీర్తన 3వ వచనం కూడా గమనిస్తే 107వ సంకీర్తనలో చివరి మాటలు అనుకుంటా అవి. కాబట్టి అక్కడ అంటాడు కదా 107వ సంకీర్తన 3వ వచనంలో తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన, చదవండి, పోగు చేసిన వారు ఆ మాటలు పలుకుదురుగాక. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను కూడా ఎలాగ పోగు చేశాడు ఆయన సన్నిధికి రావడానికి, ఆయన మందిరంలోకి రావడానికి మనం చూస్తే అక్కడ మరి చక్కగా రాయబడినటువంటి మాటలు మనం గమనిస్తూ వచ్చినప్పుడు తూర్పు నుండి కొంతమందిని, మరి కొంతమందిని ఎలాగంట, కాబట్టి పడమటి నుండి కొంతమందిని, కాబట్టి ఉత్తరం నుండి కొంతమందిని, దక్షిణము నుండి, కాబట్టి నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. ఈనాడు ఈ మాట పలుకుతున్నామంటే దేవుడు నిన్ను నన్ను కూడా పోగు చేశాడు. ఆ పక్క నుంచి నన్ను తీసుకొచ్చాడు, ఈ పక్క నుంచి నిన్ను తీసుకొచ్చాడు, మరొక ప్రక్క నుంచి మరొకరిని తీసుకొచ్చి దేవుని ఆరాధించేటువంటి వారిగా దేవుడు చేసినటువంటి వాడుకున్నాడు. అందును బట్టి మన ప్రభువుని మనం హృదయమహార కూడా ఆరాధించా. అవును ప్రభా, నన్ను కూడా పోగు చేశావు ప్రభా. నేను కూడా లోకంలో పాపంలో తిరుగుతున్నప్పుడు నన్ను ఎవరు పట్టించుకోలేదు, నన్ను ఎవరు కూడా ఇట్టి స్థితిలో నన్ను ఎవరు కూడా ప్రేమించలేదు, ఇట్టి స్థితిలో నన్ను ఎవరు కూడా చేరదీయలేదు, నన్ను ఎవరు కూడా దగ్గర తీయలేదు ప్రభా. నీవైతే నన్ను చేరదీసావు ప్రభా. ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు నేను ప్రభా నన్ను కూడా తూర్పు నుంచి, నా అలాగే తండ్రి పడమటి నుంచి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, అలాగే నానా దేశముల నుండి మరి ఆయన పోగు చేసిన వారు ఆ మాట పలుకుదురుగాక. కాబట్టి అక్కడ అన్నాడు, కాబట్టి యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని ఏమి ఆ మాట అని నీవు నేను కూడా ఆ మాటలు పలకవలసిన వారై ఉంటున్నాం. కాబట్టి నిన్ను నన్ను కూడా దేవుడు ఏ విధంగా పోగు చేశాడు అని చూస్తే మన ప్రభు ఇట్టి విధంగా నిన్ను నన్ను కూడా పోగు చేసుకుని ఆయన సన్నిధిలో చేర్చి ఆయన ఆరాధించేటువంటి వారిగా, మరి ఆయన యొక్క పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా ఆయన నిన్ను నన్ను కూడా విమోచించాడు, రక్షించాడు. ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించేటువంటి ఆరాధికుడిగా నిన్ను నన్ను కూడా ఆయన చేర్చినటువంటి గొప్ప దేవుడు ఉంటున్నాడు. అందును బట్టి మన ప్రభుని మధ్యాహ్న వేళలో హృదయమార కూడా ఆరాధించి మన ప్రభువును మనం ఘనపరచాలి. ఎలాగంటే 134వ సంకీర్తన మరి చూస్తాం. 34వ సంకీర్తనలో కూడా చూడండి, 8వ వాక్యం చూస్తే 34వ సంకీర్తన 8వ మాట అక్కడ ఏం రాయబడుతుంది? యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో దూరం నుండి దగ్గర నుండి దేవుని మాటలు వింటున్న మరి దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు యెహోవా ఉత్తముడని. ఎవరంటే ఈయన ఉత్తముడు, మన ప్రభు ఉత్తముడు.
అని మనం ఏం చేయాలంట? రుచి చూసి తెలుసుకోవాలి. రుచి చూడండి మనకు అర్థమైద్దా? ఆ కూర ఎంత రుచిగా ఉందో కదా, ఆ స్వీట్ ఎంత టేస్టీగా ఉందో, ఎంత స్వీట్గా ఉన్నదో. అందుకనే దావీదు అంటాడు కదా, నా మాటలు దేనికంటేను జుంటి తేనె ధారల కన్నా కూడా మధురమైనటువంటి మాటలు. దేవుని మాటలు చదువుతున్నప్పుడు ఇంకా నోట్లో వచ్చేస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా. కాబట్టి అలాంటి ప్రేమను దేవుడు నీకు నాకు కూడా ఇచ్చేటువంటి వాడు. ఆయన మాటలో జీవం ఉన్నది, ఆయన మాటలో స్వస్థత ఉన్నది. ఆయన చెప్తున్నటువంటి మాటలు చూస్తే మరి యెహోవా ఉత్తముడు. ఆయన ఎలాంటి దేవుడు అంట? ఉత్తముడైనటువంటి దేవుడిని నీవు నేను కూడా ఈ సమయంలో ఆరాధించి మన ప్రభువును మనం గణపరచాలని ఆయన సన్నిధిలో చేరినటువంటి వారు ఉంటున్నాం. కాబట్టి మరి ఒక మాట కూడా మీ గమనానికి మరి తీసుకొస్తాను. 100వ సంకీర్తన 5వ వచనంలో కూడా చూస్తే 100వ సంకీర్తన 5వ వచనం కూడా మనం గమనిస్తాము. ఆ మాటలు కూడా మనం చూస్తే అక్కడ ఒక మాట మనం గమనించి మన ప్రభువుని మనం ఆరాధిస్తాం. 100వ సంకీర్తన 5వ వచనంలో చూస్తే యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును, ఆయన సత్యం ఎలా ఉంటుందంట? తరతరములు ఉంటుందంట ఆయన సత్యం. కాబట్టి నా జీవితంలో మన ప్రభువులో ఉన్నటువంటి సత్యము ఎలా ఉంటుందంటే, ఎన్ని తరాలు అయిపోయినాయి ఇప్పటికి నిజంగా భూమి మీద. కాబట్టి ఈ తరములో, కాబట్టి నిన్ను నన్ను కూడా ఈ తరములో దేవుడు ఏర్పరచుకుని నియమించుకునేటువంటి వాడుకున్నాడు. ఎందుకంటే యెహోవా దయాళుడు, దయ చూపించేటువంటి దేవుడు, కనికరించేటువంటి దేవుడు, కృప చూపించేటువంటి దేవుడు. యెహోవా దయాళుడు కనుక ఆయన కృప ఎలా ఉంటుందంట? నిత్యము కూడా ఉంటుంది. కాబట్టి మనుషుల కృప ఎంత ఉంటుంది? మనుషుల కృప చాలా తక్కువ కదా. కాబట్టి మనుషుల కృప చాలా స్వల్పమైనది, అల్పమైనది. అయితే దేవుని యొక్క కృపను గురించి ఇక్కడ రాయబడుతున్నటువంటి మాటలు చూస్తే ఆయన కృప ఎలాంటిదంట? ఆయన కృప నిత్యము కూడా ఉంటుందండి. ఆయన కృప నిత్యము. ఆయన కృపతో నిన్ను నన్ను ఇంతవరకు కూడా ఆయన కృపలో నిన్ను నన్ను కూడా భద్రపరుస్తూ, ఆయన కృపతో నిన్ను నన్ను కూడా ప్రేమిస్తూ ఉన్నటువంటి దేవుణ్ణి ఈ మధ్యాహ్న వేళలో హృదయమార కూడా ఆరాధించాలి. ఎందుకంటే యెహోవా ఉత్తముడని మనం ఏం చేసామంట? రుచి చూసి తెలుసుకున్నాం. రుచి చూడకుండా మనము ఏది కూడా తెలుసుకోలేం. కాబట్టి రుచి చూసినప్పుడే మనకి అర్థమైంది. రుచి చూసినప్పుడు ఇంకా మనం దేవుణ్ణి విడిచిపెట్టలేం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు దావీదు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యం ఎలా ఉంటుందంట? తరతరములు కూడా ఆయన సత్యము ఉంటుందంట. అందుని బట్టి మన ప్రభువుని ఈ మధ్యాహ్న వేళలో హృదయమాన కూడా ఆరాధించాలి. అవును ప్రభు, నీ సత్యము తరతరములు ఉంటుంది ప్రభు. ఈ దినాల్లో మనం చూస్తే ఒక తరములో ఉన్నటువంటి వారు మరొక తరములో సరిగా ఉండలేదు కదా. వారి తరములో వాళ్ళ తాతలు బాగుండేవాళ్ళు రా అంటారు కదా పెద్దలు. కాబట్టి నా జీవితంలో ఒక తరం వాళ్ళు ఎంతో క్రమముగా చక్కగా విండేవారు. మరి తరం ఇంకొక తరం వచ్చినప్పుడు ఆ తరం అంతా కూడా తిరుగుబాటు చేసేటువంటి వారిగా, ఆయా మరి వ్యర్థమైనటువంటి పనులు చేసేటువంటి వారిగా లోకములో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యెహోవా మరి సత్యం అయితే ఎలా ఉంటుందంట? తరతరములు ఉండేటువంటి దేవుణ్ణి ఈ మధ్యాహ్న వేళలో మనం హృదయమార కూడా ఆరాధించి మన ప్రభువుని మనం ఘనపరచ మరి బద్ధులమై ఉంటున్నాం. మరి ఆయన ఎలాంటి వాడు అనేటువంటి మాటలు మనం కొన్ని మాటలు మనం చూస్తాం. ఆయన ఎలాంటి వాడు, మరి ఆయనకి నమస్కరించవచ్చా అనేటువంటి మాటలు మనం చూస్తే పరమగీతముల్లో మనం చూస్తాం. ఆయన ఎలాంటి వాడు, మనం ఆరాధించేటువంటి ప్రభువు పరమగీతముల గ్రంథం చూడండి, 5వ అధ్యాయము 10వ వచనం. 5వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే పరమగీతముల గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం కూడా మనం గమనిస్తే అక్కడ రాయబడుతున్నటువంటి మాట మనం చూస్తాం. ఆయన నా ప్రియుడు, ఎలాంటిది వేడంట? నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో అతనిని నేను గుర్తిస్తానంట షోలమితి. కాబట్టి ఆయన ఎలాంటి వాడు అనేటువంటిది ఈ మధ్యాహ్న కాలం మనం మరి పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఆయన రత్నవర్ణుడు. మనం ఆరాధించేటువంటి ప్రభు ఎలాంటి దేవుడు అంటే, నా ప్రియుడు ధవళవర్ణుడు అంటుంది, నా ప్రియుడు రత్నవర్ణుడు, ఆయనను నేను 10,000 మంది పురుషుల్లో అతనిని నేను ఆయన కనుగొంటాను, ఆయన గుర్తుపడతాను అని షోలమితి సాక్ష్యం చెప్తుంది. కాబట్టి ఆయన ఎలాంటి వాడు
అలాగే మనం చూస్తాము 6వ వచనం కూడా గమనిస్తే 5వ అధ్యాయము 6వ వచనంలో, నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను, అతని మాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లెను, నేను అతని వెదకినను అతడు కనబడక పోయెను, నేను పిలిచినను అతడు పలుకలేదు. కాబట్టి అక్కడ అంటుంది, పట్టణములో తిరుగు కావలి వారు నాకెదురుపడి నన్ను కొట్టి గాయపరిచిరి, ప్రాకారము మీది కావలి వారు నా పై వస్త్రమును దొంగిలించిరి అంటున్నాడు. కాబట్టి ఆ భాగం అంతా కూడా మనం చదివితే మనకి చెప్తున్నాడు, నా ప్రియుడు ఎలాంటి వాడు, మనం ఆరాధించేటువంటి ప్రభు ఎలాంటి ప్రభు, ఆయన ఎలాంటి వాడు, మనం ఎందుకు ఆరాధించాలంటే ఆయన ధవళవర్ణుడు, రత్నవర్ణుడిని నీవు నేను కూడా ఆరాధించడానికి ఆయన సన్నిధిలో చేరినటువంటి వారు ఉన్నాం. కాబట్టి ఇలాంటి గొప్ప దేవు. అలాగే పరమగీతం 2వ అధ్యాయము 9వ వచనంలో కూడా ఉన్నది. పరమగీతము 2:9లో అక్కడ కూడా గమనిస్తే ఆ మాట కూడా చూస్తే 2వ అధ్యాయము 9వ వచనంలో అక్కడ అంటాడు కదా, నా ప్రియుడు ఇర్రివలే ఉన్నాడు, లేడి పిల్లవలేనున్నాడు, అదిగో తమ గోడకు వెలిగా నతడు నిలుచున్నాడు, కిటికీ గుండా చూచున్నాడు, కాబట్టి కిటికీ కంత గుండా కాబట్టి తొంగి చూచున్నాడు అంటున్నాడు. కాబట్టి నా ప్రియుడు ఎలాంటి వాడు అనేటువంటి మాటలు చూస్తే నా ప్రియుడు ఇంత గొప్ప దేవుడుగా ఉన్నాడు అని షూలమితి తను మరి మాట్లాడుతూ ఉన్నది. అలాగే ఇదే పరమగీతంలోని 7వ అధ్యాయంలో కూడా ఉన్నది. 7:6లో కూడా చూస్తాము. 7వ అధ్యాయము 6వ వచనం చూస్తే ఆయన ఎలాంటి వాడంట, నా ప్రియులారా ఆనందకరమైన వాటిలో నీవు అతి సుందరమైన దానవు, అతి మనోహరమైన దానవు అంటున్నాడు. కాబట్టి మన ప్రియుడు ఎలాంటి వాడు అంటే అతి సుందరమైనటువంటి వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుని బట్టి మన ప్రభుని మరి మన హృదయమార కూడా ఆరాధించాలి. అతి సుందరుడు మన ప్రభు, అతికాంక్షణీయుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుని బట్టి ఆయన మన హృదయమార కూడా ఆరాధించి మన ప్రభును మన గణపరచ మరి బద్ధులమై ఉంటా ఉన్నాం. కాబట్టి 7వ అధ్యాయంలో చూసాం కదా, 7:6 ప్రకారం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన అతి సుందరమైనటువంటి వాడు, అతి మనోహరమైనటువంటి వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంతేకాకుండా 90వ సంకీర్తనలో కూడా అంటాడు కదా, 90వ సంకీర్తన 3వ వచనంలో, 90వ సంకీర్తన 3వ వచనం కూడా గమనిస్తే 90వ సంకీర్తన 3 కాదులే, క్షమించండి. కాబట్టి మరొక మాట కూడా అంటాడు అక్కడ, 140వ సంకీర్తన అనుకుంటా, 140వ సంకీర్తన 5వ వచనం, 140వ సంకీర్తన 5వ వచనంలో అక్కడ చక్కగా ఒక మాట రాయబడి ఉంటుంది. 140వ సంకీర్తన 5వ వచనంలో చూస్తే అక్కడ చూస్తే ఒక మాట ఉంటుంది. అది ఎన్న మాట అది, కాబట్టి నీ నా జీవితంలో ఆయన ఎలాంటి వాడని చూస్తే అక్కడ ఉంటుంది ఆ మాట, మహత్యము కలిగినటువంటి దేవుడని ఉంటుంది. మహత్యము కలిగినటువంటి దేవుడని ఉంటుంది. కాబట్టి మన ప్రభు అలా 95వ సంకీర్తన 3వ వచనంలో చూసినా కూడా మన ప్రభు యొక్క గొప్పతనం అక్కడ కూడా చక్కగా వివరించబడుతూ ఉంటుంది. 95వ సంకీర్తన 3వ వచనంలో కూడా మనం గమనిస్తాము. కాబట్టి మన దేవుడు కాబట్టి 95:3లో మన దేవుడు ఎలాంటి దేవుడు అంట, యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ కూడా పైన మహత్యము గల మహారాజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుని బట్టి మన ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన ఎలాంటి వాడు అనేటువంటి మాటలు మీ గమనానికి తీసుకొచ్చాను. ఆయన రత్నవరుడని చూసాము, ఆయన అతికాంక్షణీయుడు చూసాము, ఆయన అతి సుందరుడు. ఆయన ఎలాంటి వాడిని కీర్తనకాడు అంటున్నాడు, మహాదేవుడు అంటున్నాడు. దేవతలందరికీ కూడా పైన మహత్యము గల మహారాజుగా ఉన్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం ఆరాధించడానికి ఆయన వచ్చామండి. కాబట్టి ఆయన గొప్ప దేవుడు, ఆయన గొప్ప దేవుడు. నీటి గొప్ప దేవుడిని ఆరాధించేటువంటి ధన్యతను, కృపను, భాగ్యమును మనకు దేవుడు అనుగ్రహించినాడు. అందుని బట్టి మన ప్రభుని ఈ మధ్యాహ్నం వేళలో హృదయమార కూడా ఆరాధించాలి. అయితే మన స్థితి అలాంటిది.
కాబట్టి మన దేవుడు ఎలాంటి గొప్ప దేవుడు. అయితే మన స్థితి ఎలాంటిదంట? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో మన యొక్క స్థితి అంతా కూడా అక్కడ మనం చూస్తాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో ఈ మాటను మనం గమనిస్తామండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం, 3:14 వచనం కూడా మనం గమనిస్తాము. 3వ అధ్యాయము 14వ వచనంలో మరి నా జీవితంలో మనం ఎలాంటి వారుగా ఉన్నామంటే మన స్థితి అంతా కూడా 3:14 వచనంలో నీవు దౌర్భాగ్యుడు అని ఉంటుంది. నమ్మకమైన సత్యసాక్షియు దేవుని దృష్టికి ఆది సంబోధుడునైన వాడు చెప్పు సంగతులు ఏవనగా. కాబట్టి 17 వచనం చదవండి. నేను కూడా ఎలాంటి వారం అంటే నీవు దౌర్భాగ్యుడువును దిక్కుమాలిన వాడువును. కాబట్టి ఎలాంటి స్థితి అంటే నా స్థితి, మన స్థితి. కాబట్టి మనం ఎలాంటి స్థితిలో ఉన్నామని చూస్తే 17 వచనంలో నీవు దౌర్భాగ్యుడువును దిక్కుమాలిన వాడవును, మూడవది దరిద్రుడును గ్రుడ్డివాడవును దిగంబరునై ఉన్నావని ఎరుగక. నీవేమనుకుంటున్నావంట? నేను ధనవంతుడను, ధన సమృద్ధి చేసుకొని ఉన్నాను కనుక నాకేమీ కొదువలేదని చెప్పుకొనుచున్నావు అని దేవుని వాక్యం సెలవిస్తాం. కాబట్టి నా స్థితి ఎలాంటిదంటే మన యొక్క దేవుడు ఆయన ఎలాంటి వాడని మనం చూసాము. అయితే మన స్థితి ఎలాంటిదని చూస్తే నా స్థితి అంతా కూడా దౌర్భాగ్యపు స్థితి, దిక్కుమాలిన స్థితిలో కదా. నేను కూడా ఒకప్పుడు ఉన్నాం. ఎలాంటి స్థితి నుంచి దేవుడు నన్ను కూడా ఆయన సన్నిధికి తీసుకొచ్చినటువంటి దేవుడు ఉంటున్నాడు. అందుని బట్టి మన ప్రభుని మధ్యాహ్న వేళలో హృదయమార కూడా ఆరాధించి మన ప్రభుని మనం ఘనపరచాలి. కాబట్టి నేను కూడా దరిద్రులము. కాబట్టి మనం ఎలాంటి వారమంట? దరిద్రుడవు అని రాయబడుతుంది. కాబట్టి ఒకప్పుడు తిండికి లేనటువంటి స్థితిలో నేను కూడా దరిద్రుడిగా, దీన స్థితిలో, కనీసం గృహము లేనటువంటి స్థితిలో కదా. ఎలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు నన్ను కూడా ఈ స్థితిలోనే తీసుకొచ్చాడు కదా. మన స్థితి అయితే ఎలాంటి స్థితి అని దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మరొక మాట కూడా చూస్తాము. రోమాపత్రిక 7:23 కూడా చూస్తాం. రోమాపత్రిక 7:23 వచనం కూడా చూస్తే రోమాపత్రిక అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ చదవండి. రోమాపత్రికలోని 7:23 చూడండి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు 7వ అధ్యాయం 23వ వచనంలో ప్రభు మన గమనాన్ని తీసుకొస్తున్నటువంటి మాటను మనం గమనిస్తూ వచ్చినప్పుడు కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంటుందని చూస్తే అక్కడ ఏం రాయబడుతుందంటే నేను ఎలాంటి వాడనని చూస్తే వేరొక నియమము నా అవయములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములో నన్ను పాప నియమమునకు చెరపట్టి లోబరుచుకొనుచున్నది. అయ్యో నేనెంతటి దౌర్భాగ్యుడను! ఇట్టి మరణముకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు అని అపోస్తలుడైన పౌలు ఈ రోమా సంఘానికి రాస్తూ ఆయన అంటున్నాడు. కాబట్టి నా స్థితి, మన స్థితి ఎలాంటిది అనేటువంటి మాటను మీకు జ్ఞాపకం చేస్తూ ఈ వచనాన్ని నేను చూపించాను. కాబట్టి ఆయన ఏమంటున్నాడు? నేనెంత దౌర్భాగ్యుడును. నా యొక్క స్థితి ఎలాంటిదంటే ఎలాంటి దౌర్భాగ్య స్థితిలో నుంచి దేవుడు నన్ను కూడా రక్షించాడు. రౌభాగ్యుడు ఇటు మరణమునకు లోనకు శరీరములోని నన్ను ఎవడు విడిపిస్తాడు. కాబట్టి నేను కూడా ఇటు మరణముకు లోనైనటువంటి శరీరాన్ని దేవుడు నాకు కూడా ఇచ్చినాడు. ఎవరు కూడా నన్ను కూడా విడిపించలేరు. కానీ ఎలాంటి స్థితి నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడని అపోస్తలుడైన పౌలు ఆయన చెప్తూ ఉన్నాడు. కాబట్టి మన స్థితి అంతా కూడా ఎలా ఉంది. కాబట్టి ఆయన మనకేం చేశాడు అనేటువంటిది 2 మాటలు చూసి మనం ఆరాధన చేసుకుంటాం. 3వ తలంపుగా ఏం చేశాడు మనకంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం చదువుకుంటాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనాన్ని కూడా మనం కలిసి చదువుకుంటాం. 4:22లో కావున
మునుపటి విషయంలోనైతే కాబట్టి మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలనని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి నాలుగోది అంటే ఆయన ఏం చేశాడు మనకని చూస్తే మరి ఆయన ప్రాచీన స్వభావం. కాబట్టి నీకు నాకు ఉన్నటువంటి ప్రాచీన స్వభావం పాత స్వభావం కదా, లేక భూ సంబంధమైన మరి స్థితి నుంచి దేవుడు నిన్ను నన్ను కూడా ఏం చేస్తూ వచ్చారు అని మనం చూస్తే, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే నీవు నేను ఎలాంటి వారిగా ఉన్నాము, ఎలాగో జీవించాము అనేటువంటి మాటలు దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. లోనైతే మనం ఎలాంటి వారికి ఉన్నామంట, మోసకరమైన దురాశలు ఉన్నాయి. కాబట్టి ఏ ఆశలు ఇవి? దురాశలు. ఆశ కానీ దురాశలు, ఇవన్నీ కూడా ఎలాంటివి అంట, మోసకరమైన దురాశల వలన ఏం చేసాము, మనము చెడిపోయినటువంటి వారికి ఉన్నాము. మన ప్రాచీన స్వభావం వదులుకున్నాం. ఒకప్పుడు నేను కూడా ఎలాంటి ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నేను కూడా ఇప్పుడు ఏం చేయబడ్డామంట, వదులుకొని మీరు ప్రాచీన స్వభావం వదులుకొని 23 వచనం మీ యొక్క చిత్తవృత్తి యందు నూతనపరచబడ్డాం. నేను కూడా దేవుడు నన్ను కూడా ఒక నూతన సృష్టిగా చేశాడు. ఒక క్రొత్త వ్యక్తిగా ఆయన నన్ను కూడా సృష్టించినటువంటి వాడు ఉన్నాడు. నా జీవితంలో ఒక నూతన వ్యక్తిగా తన యొక్క చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై ఆయన రాయబడుతున్నది. 24 వచనం చూస్తే నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొన వలెను. కాబట్టి నేను కూడా క్రొత్త స్వభావం, నవీన స్వభావం, దేవుడిచ్చేటువంటి స్వభావాన్ని నేను కూడా ధరించుకోవాలని ప్రభు యేసుక్రీస్తు వారు నన్ను కూడా ఆయన కోరుకుంటున్నాడు. అక్కడ నీకు నాకు కూడా ఆయన ఏం చేశాడంట, నవీన స్వభావాన్ని ఇచ్చాడు, క్రొత్త స్వభావాన్ని ఇచ్చాడు. అందును బట్టి మన ప్రభుని మధ్యాహ్న వేళలో హృదయమార కూడా కొంత సమయం ఆరాధించి మన ప్రభుని మనం మరి ఘనపరచ మరి బొద్దులమైన కాడు ప్రాచీన స్వభావం వదిలిపెట్టి నేను కూడా నవీన స్థితిని మనకు దేవుడు అనుగ్రహించాడు. అందుకని రోమపత్రిక 7:6 ఉన్నది. రోమపత్రిక 7వ అధ్యాయము 6వ వచనం కూడా మనం గమనిస్తే అక్కడ మనకు కనిపెడుతున్నటువంటి మాట, ఇప్పుడైతే దేవుని చేత నేను కూడా ఏం చేయబడ్డామని చూస్తే, ఇప్పుడైతే దేవుని చేత నిర్బంధించబడిన వారము, ఎప్పుడైతే దేవుని చేత నిర్బంధించబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి కనుక మనము ఏం చేసామంట, అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. నేను కూడా ఇప్పుడు దేవుడు నాకు కూడా నవీనమైనటువంటి స్వభావం, నూతన స్వభావాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. అందును బట్టి మన ప్రభుని మధ్యాహ్న వేళలో హృదయమార కూడా ఆరాధించి మన ప్రభువుని మనం ఘనపరచబద్దులమై ఉంటున్నాం. అటు విధంగా కొంత సమయం మనము ఆరాధనలో గడుపుతాం. చెప్పబడినటువంటి వాక్యం ఆధారం చేసుకుని మరి ఆరాధించండి.